వెల్కమ్ టు శ్రీవారి వెండే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మేము. ఎందుకనంటే మొన్న ఎంగేజ్మెంట్ అయింది కదా, సో ఈరోజు పసుపు దంచుతున్నారనమాట. ఈ రోజు నుంచి పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు పసుపు దంచిన తర్వాత. సో అందుకోసం అని చెప్పేసి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ వీడియో అంతా కంటిన్యూ చేస్తాను. స్టే ఆన్. సో ఇక్కడ ఆల్రెడీ అన్నీ అరేంజ్ చేసేసారండి. అక్క వాళ్ళు వచ్చారనమాట, మా తోటి కోడలు వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా అత్తయ్య వాళ్ళ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు, నైబర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. అంటే అక్క వాళ్ళందరూ కూడా దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు. హైదరాబాద్లో నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు. రిమైనింగ్ వాళ్ళు అంటే రాలేదన్నమాట. అండ్ ఏంటి అని అంటే పసుపు దించడం అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఇంకా రిమైనింగ్ పెళ్లి పనులన్నీ కూడా చేయొచ్చు. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్కి ఇవ్వడం కానీ, డిస్ట్రిబ్యూషన్స్కి కానీ, అండ్ షాపింగ్ ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇది మెయిన్ మొదటి ఘట్టంగా భావిస్తుంటాం పసుపు దంచడం అనేది. సో అందుకోసమనే అయ్యగారు పర్టికులర్గా ఒక ముహూర్తం అనేది చెప్పారంట. ఆ ముహూర్తంలోపు పసుపు దంచేసుకోండి అని చెప్పేసి చెప్పారంట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చాము. అండ్ పెళ్ళి అంటేనే లైఫ్లో ఒక మంచి అనుభూతి అండి. సో మన లైఫ్ లాంగ్ మన తోడు అంటే మన లైఫ్ పార్ట్నర్ అంటే సెలెక్ట్ చేసుకునే టైం అన్నమాట. అండ్ తను మనతో పాటు లైఫ్ లాంగ్గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే చూసుకుంటారో, సో తను కూడా అలానే చూసుకుంటారు. సో తనకి మనకి అంత భరోసాని ఇస్తారు అన్న ఇదిగా ఉంటుంది. అసలు పెళ్ళి అంటేనే ఒక మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. సో అన్ని ఎక్స్పీరియన్సెస్, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. పెళ్ళి అంటేనే ఆ ఇంటి వాతావరణం అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందరూ హ్యాపీ మూమెంట్స్లో ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు, అందరు మీట్ అవుతారు. చాలా అనుభవమే వేరుగా ఉంటుందండి ఆ టైంలో, పెళ్ళి టైంలో. సో ఇక్కడ ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా ఇలాంటి సందర్భం స్టార్ట్ అయింది కాబట్టి, సో మేమందరం కూడా రీసెంట్ డేస్లో బాగా కలవడానికి ట్రై చేస్తున్నాము. అంటే బిజీ షెడ్యూల్స్ ఉంటాయి అందరికీ, కలవాలి అనుకున్నా కూడా కలవలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. టైం సెట్ అవ్వదు, ఒకరికి సెట్ అవుతే ఒకరికి సెట్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి అకేషన్స్లో అందరం కలుస్తాము, అన్నీ షేర్ చేసుకుంటాము. చాలా బాగుంటుందన్నమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ డేస్ని అయితే. అండ్ తినదేంటి అని అంటే మా మర్దలది ఇప్పుడు లాస్ట్ వన్ అనమాట. సో మా అత్తయ్య గారు వాళ్ళందరూ అక్క చెల్లెల పిల్లల్లో తిను లాస్ట్ అనమాట ఇప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి అందరు మంచి మంచి ప్లానింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ పసుపు దంచడము అంటేనే ఇంకా కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళి సందడి అనేది స్టార్ట్ అయిపోయింది. మెయిన్గా ఏంటి అంటే వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అనమాట. సో అందుకు వాళ్ళు కొంచెం ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కలిసి చేసుకుంటున్నారు. మాకు అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఇద్దరు అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళకి కిడ్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు తిన్నది లాస్ట్ కదా, వాళ్ళు చాలా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. వాళ్ళ చెల్లెకి చాలా బాగా అరేంజ్ చేస్తున్నారనమాట. సో అత్తయ్య గారు కూడా ఏంటంటే తను కూడా లాస్ట్ అండి మా ఫ్యామిలీలో. మా అత్తయ్య గారు వాళ్ళందరిలో తను లాస్ట్ అనమాట. అండ్ మా ఫంక్షన్స్లలో చాలా బాగా వచ్చి హెల్ప్ చేసేవారు తను. మంచిగా అంటే మామయ్య గారు ఉన్న డేస్లలో అందరి ఫంక్షన్స్లో తను వచ్చేవారు అనమాట. ముందుగానే వచ్చి అన్ని పనులు మాకు హెల్ప్ చేసేవారు. సో ఇప్పుడు తనకి మేము చేసే టైం అనమాట. అండ్ తను చాలా బాధపడుతుంది మామయ్య గారు లేరు అని. కానీ మేమందరం ఉన్నాము, మేమందరం చేస్తున్నాము అన్న భరోసా ఇస్తున్నామన్నమాట. ఎంతైనా ఒక మదర్కి డేస్ అంటే ఉంటుంది కదా అండి, డెఫినెట్గా తన కూతురు పెళ్ళిలో తను ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి. బట్ అయినా కూడా మేము అదే చెప్తున్నాము, ప్రతి ఒక్కటి మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, చెయ్యండి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి తిను మా సమతావదిన అండి, విజయ్ అన్నయ్య వాళ్ళ వైఫ్, మీకు తెలుసు. అండ్ ఫుల్ ఎంజాయ్ చేసాము అక్కడ, స్పెండ్ చేసినంత టైం కూడా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట.
అంటే పెద్దగా గ్రాండ్గా చేయకపోయినా తనకి అరేంజ్ చేసుకున్నంత దాంట్లో తను చేసుకుంటుందన్నమాట. తనే చూసుకుంటుంది, జాబ్ కూడా చేస్తుంది కాబట్టి తను ఓన్గా తన వర్కులన్నీ కూడా తనే చూసుకుంటుంది, పెళ్ళికి సంబంధించినవి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఐ మీన్ అక్క వాళ్ళు, వాళ్ళ బావ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అందరికి వాయినాలు ఇస్తుందన్నమాట. ఇంకా మేమైతే అంటే పసుపు దంచే టైంలో మా ఆడపడుచు వాళ్ళందరూ నేను లేటుగా వెళ్ళానని చెప్పేసి నాకు పనిష్మెంట్గా చాలా ఏమంటారు పసుపు కొమ్ములు వేసి మొత్తం దంచిన తర్వాతనే ఇక్కడి నుంచి లేవాలని చెప్పేసి నాకు పనిష్మెంట్ ఇచ్చారనమాట. సో అదంతా కంప్లీట్ చేసేసాను. ఆ పసుపుని మొత్తం అంటే మనకి పెళ్లి కూతురు టైంలో మంగళ స్నానాలు పసుపు రాసే టైంలో యూస్ చేస్తారు కదా, సో అది అలా చేయడం కోసం అని చెప్పేసి నాతోటి చాలా పసుపు కొమ్ములు దంచిచ్చారండి. పిల్లలు పెళ్ళి టైంలో పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేసే టైం అన్నమాట అది పెళ్ళి అంటేనే.